స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమ తల్లి కృపామ దేవ మీకు స్తోత్రనైనా అవును తండ్రి యేసయ్య మీకు స్తుతి స్తోత్రం గల మహిమను చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునైనా ఈ సాయంకాల సమయం దేవ అవునైనా పాటల ద్వారా ఆరాధన ద్వారా నేను వేసి మిమ్మల్ని మహిమపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన యేసయ్య ఈ సాయంకాల సమయం దేవ యేసయ్య మేమందరం కూడినని యేసయ్య అవును మేము వాక్యదానంలోకి వెళ్తున్నాగానైనా యేసయ్య వాతావరణాన్ని అయినా మీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అవును తండ్రి, కాల్స్ కట్టు కాకుండా అయినా కృప చూపించండి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన యేసయ్య వాక్యం చెప్పబోతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా యేసయ్య. అవునైనా మరియు అదే విధంగా నా నోటిని ముట్టండి నాయన, విలువైన మాటలనైనా యేసయ్య మేమైనా చెప్పుటకు సహాయం దయచండి అయినా కృప చూపించండి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన యేసయ్య పైన మాటలు ఆయన యేసయ్య మాట్లాడేది అవునైనా మీరు కాదు నేను అని మీ లేఖనం సెలవిస్తున్నాయి దేవా యేసయ్య. అలాగున్నా నేనైనా యేసయ్య అవును తండ్రి, మరియు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నైనా యేసయ్య మీరు మాలో ఉండి మాతో మాట్లాడినైనా యేసయ్య అవును తండ్రి, వాటి ద్వారా మేము ఆ వాక్యం ద్వారా మేము నడుచుకుంటకు సహాయం తెచ్చమని కోరుకుంటున్నాను దేవా. అవును తండ్రి, చిన్న ప్రార్థన మీ బంగారు పాదములకు సమర్పించుకుంటాం యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనము చెప్పుకోబోయే అంశం ఏంటంటే, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా, లేకుంటే దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా, లేకుంటే మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, లేకుంటే ఇన్ని ఇబ్బందులు మనకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి అని ప్రతి ఒక్కరము మనం అనుకుంటాం. ఎందుకంటే శరీర బలహీనతల ద్వారా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, తర్వాత మరి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు. ప్రతిదీ మనము అన్నిటినీ ఎందుకు ఇలా అవుతుంది, మన జీవితాల్లో శ్రమలు, తర్వాత అనేక తలంపులు మనము ఎంతగానో ఆలోచిస్తుంటాము, ఎంతగానో మనము ఎందుకంటే దుఃఖపడతా ఉంటాం. ఎందుకు వస్తున్నాయి, దేవుడు నిజంగా ఉన్నాడా లేదా, నిజంగా చూస్తున్నాడా లేదా, దేవుడు ఉంటే మనకి ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు మనల్ని చూస్తుంటే మనకెందుకు ఇన్ని అని మనం ఆలోచిస్తుంటాము. అలాగే మనము నిజంగా దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అనే అంశాన్ని గురించి మనము చెప్పుకోబోతున్నాం. అలాగే దేవుడు చూస్తున్నాడా లేదా అని మనకు భయం ఉందా లేదా అనే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మనము దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అనే విషయాన్ని గురించి తర్వాత మనము చర్చించుకున్నాము. అలాగే కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నవారు వాక్యం చదివి సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశముందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ఇక్కడ యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. చూడండి, యెహోవా సింహాసనము ఎక్కడ, ఆకాశమందు ఉన్నది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని ఆయన చెప్తున్నారు కదా. ఇక్కడ యెహోవా సింహాసనము ఆకాశం మందు ఉన్నది. చూడండి, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూడండి, ఆయన చూస్తున్నాడా లేదా అని మనం అనుకుంటాము. ఆయన చూస్తే, ఆయనే ఉంటే మనకి ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అని మనము ఆలోచించుకుంటుంటాం. చూడండి, ఇక్కడ ఆయన కన్నులారా చూడండి నరులను అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని, అంటే ఆయన నేల మట్టితో నరులను సృష్టించాడు.
అది రక్షణ పొందిన వారు కావచ్చు, పొందని వారు కావచ్చు, అలాగే దేవుని తెలుసుకున్న వారు కావచ్చు, తెలియని వారిని, తెలుసుకున్న వారిని, అలాగే దేవుడు అంటే ఎరగని వారిని, తర్వాత అన్యులను, ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నట్టు. నరులు అంటే అందరూ వస్తారు. అంటే నేను ఓన్లీ రక్షణ పొందిన వాళ్ళని మాత్రమే చూస్తున్నాను అని దేవుడు చెప్పలేదు ఇక్కడ. అలాగే అన్యులను మాత్రమే నేను చూస్తున్నానని కూడా చెప్పట్లేదు. చూడండి, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూడండి, అంటే ఆయన మొత్తం అందరినీ చూస్తున్నాడు. చూడండి, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? పరిశీలించుచున్నాడు. ఏమని పరిశీలించున్నాడు ఆయన అంటే, ఇక్కడ మనం అనుకుంటాము మనల్ని చూస్తున్నాడా లేదా, లేక దేవుడు ఉన్నాడా లేదా అనే ఆలోచనలో మనం అందరము ఉన్నాము. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన కన్నులార చూడండి, నరులను కన్నులార చూచుచున్నాడు. తర్వాత తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశీలించుచున్నాడు అంటే ఆయన దేనిని పరిశీలించుచున్నాడు? చూడండి, ఇక్కడ ఆయన కనుదృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు వారిని. ఆయన ఏం పరిశీలించుచున్నాడో, ఆయన దేనిని పరిశీలిస్తున్నాడో అనేది మనం చూద్దాము. దేన్ని పరిశీలిస్తున్నాడు? చూస్తున్నాడు అని ఇక్కడ మనకు అర్థమైంది. తర్వాత అందరినీ చూస్తున్నాడు, ఆయన కన్ను దృష్టి అందరి మీద ఉంది అనింది, కానీ ఇక్కడ పరిశీలించుచున్నాడు అని ఉంది. ఆయన దేనిని పరిశీలించుచున్నాడు అనేది మనం చూద్దాము. 139వ కీర్తన 139వ కీర్తన 1, 2, 3, 4 వచనాలు చదవండి సిస్టర్. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చదవండి సిస్టర్. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చాలు సిస్టర్. అది చూడండి, ఇక్కడ 11వ కీర్తనలో, ఇక్కడ 11వ కీర్తన 11వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఆయన చూస్తున్నాడు అని మనకు భయం అనేది ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని ఏం చేస్తా అంటాము? ఎవరికి తెలియదులే, ఎందుకంటే ఎవరు చూడలేదని మనము ఎంత పర్సనల్ గా మనం చేసినా కూడా, రహస్య పాపాలు రహస్యంగా ఎంత చేసినా కూడా, కానీ అది మనుషులు చూడకున్నా, మన బంధువులు చూడకున్నా, మన స్నేహితులు చూడకున్నా దేవుడు చూస్తుంటాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. అలాగే భయం అనేది మనకు ఉండాలి. భయం ఉండాలి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా. ఇది నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. దేవుడు ఇలాంటి సందేహాలు మనకు వస్తాయని ముందుగానే రాయించి పెట్టాడు. కాబట్టి ఇక్కడ 139వ కీర్తనలో ఆయన ఏమి పరిశోధిస్తున్నాడు? ఆయన కన్ను దృష్టి నరులందరి మీద ఉంది, పరిశీలించుచున్నాడు. ఏం పరిశీలించుచున్నాడు అంటే, చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి, అంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని పరిశోధించినాడు. మొత్తం ఆయనకు తెలుసు. చూడండి, ఇక్కడ నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. చూడండి, నా తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించి ఉన్నా. అంటే మన మనసులో ఆలోచనలు రాకముందుకే, అది మంచి ఆలోచన అయినా లేక చెడ్డ ఆలోచన అయినా, చెడు తలంపులైనా, చూడండి, దేవుడు ముందుగానే మన మనసు మొత్తము గ్రహించుచున్నాడు. చూడండి, నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అంటే చూడండి, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూడండి, నడకను అంటే మనం వెళ్ళేటప్పుడు, తర్వాత మనము నా నడకను, మనం పడుకునే విధానము, మనం పడుకునేటప్పుడు సెల్లులో ఏం చూస్తున్నాము, లేకుంటే దేవుని వాక్యాలు చూస్తున్నామా, లేకుంటే చెడ్డ వీడియోస్ లేక అసహ్యకరమైనవి చూస్తున్నామా అనేది దేవుడు ప్రతి ఒక్కటి పరిశీలన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం చూడండి, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూడండి, మనం ఏమనుకుంటున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, మన ఆలోచన, మన మాట మన నాలుక మీదకి రాక మునిపే చూడండి ఆయన మొత్తం తెలుసుకొని ఉన్నాడు. చూడండి, వెనకను
వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, వెనకను ముందు నన్ను ఆవరించి ఉన్నావు అంటే ఈ రోజు మనం ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నామంటే మన వెనుక ఆయన ఉండి మనల్ని రక్షిస్తున్నాడు. వెనక ముందు అనంటే మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటే హత్తుకొని ఉన్నాడు ఆయన. ఆవరించి ఉండడం అనంటే చూడండి, హత్తుకొని ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, నువ్వు ఏం చేసినా కూడా ఆయన నీకు తోడుగా ఉండి, నీకు నాకు తోడుగా ఉండి, మనందరికీ తోడుగా ఉండి చూడండి, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, ఇక్కడ దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నారు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నాడు అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, తర్వాత మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఉంటున్నాము, తర్వాత మనం కూర్చునేది లేచేది అన్యుల మధ్య కూర్చుంటున్నామా, లేక విశ్వాసుల మధ్య కూర్చుంటున్నామా, లేక లోకస్తుల మధ్య మనం కూర్చుంటున్నామా అనేది ప్రతి ఒక్కటి చూడండి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు మనల్ని. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడా లేదా అని మనం అనుకుంటున్నాం, దేవుడు చూస్తూ పరిశీలించుతున్నాడు. అలాగే మనము దేవుడు అసలే చూడలేదని మనం అలా అనుకోకూడదు. అలాగే మనము మరొక వచనంలో చూసుకున్నాము, 94వ కీర్తనలు 94వ అధ్యాయము 5-9 వచనంలో చదవండి. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యములు బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుతున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరిప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలగజేసిన వాడు వినుకుందున, కంటిని నిర్మించిన వాడు కానకుందున. చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ఇక్కడ ఐదో వచనంలో ఏం చేస్తుందంటే దేవుడు మనము అసలే చూడలేదు అని మనం అనుకుంటాము, చూడట్లేదని మన ఆలోచనలు అనుకుంటాము. ఇక్కడ చూడు దేవుడు ఏం రాయించి పెట్టాడు మన కోసము, ఎంత విలువైన మాట రాయించి పెట్టాడు. చూడండి, ఇక్కడ యెహోవా చూచుట లేదు. చూడండి, చూచుట లేదు అనుకొని యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని, అంటే యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆయనకు పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాకోబు దేవుడు విచారించుట లేదు అంటే విచారణ అంటే మనల్ని చూడలేదు, పరిశీలించలేదు, మన గురించి పట్టించుకోలేదు, విచారణ చేయలేదు, ఆలోచన చేయలేదు అని మనం అనుకుంటాం. చూడండి, యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యము చూడండి, నీ స్వాస్థ్యమును బాధించుతున్నారు. తర్వాత ఇక్కడ విధవరాలను చూడండి పరదేశులను చంపుతున్నారు, తండ్రి లేని వారిని హతం చేస్తున్నారు. అంటే మనకు అండా ఆపు ఎవరు లేనప్పుడు, ఒక స్త్రీ గాని తర్వాత వారికి మగ దిక్కు లేనప్పుడు వారిని ఎలా చూస్తారు, విధవరాన్లైనా కానీ చాలా చీపుగా చూస్తారు. వారికంటూ ఏమీ ఉండదు, ఏమీ విలువ అనేది ఉండదు. వారిని చీపుగా చూడడం, మాటలతో హేళన చేయడము, దుఃఖ పెట్టడము, అవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ దేవుడు వాటిని అన్నిటినీ చూస్తున్నాడు. ఇక్కడ 8వ వచనం చూసుకున్నట్టయితే జనులలో పశుప్రాయులారా అంటే జనులలో పశుప్రాయులారా అని అంటే మనుషులు కూడా కొంతమంది పశువుల్లా ప్రవర్తిస్తుంటారు. అందుకే చూడు, నువ్వు మనిషివా ఏమన్నా పశువువా, వీడు మనిషే కాదు అని మనం అంటాం మాటల్లో, అవి లోకపు మాటలు. కానీ ఇక్కడ చూడండి, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. చూడండి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చూడండి, చెవులను కలగజేసిన వాడు వినకుండా. ఎందుకంటే మనకు దేవుడు చెవులను ఎందుకు నిర్మించాడు? మనము ప్రార్థన చేస్తాము, ఇతరులది మంచి ఏదో చెడు ఏదో మనము గ్రహించుకోవాలి, మంచి మాటలు వినాలి అని దేవుడు మనకు చెవులను కలగజేశాడు. తర్వాత కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చూడండి, మనకు చెవులు పెట్టినాడు, తర్వాత ఆ చెవులు మనకు నిర్మించిన వాడు ఇక్కడ మన చెవులలో మనము ప్రార్థన చేస్తే ఆయనకు వినిపించవా అంటే, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటే మనకు కళ్ళు ఇచ్చి అన్ని సృష్టించిన వాడు మనల్ని చూడకుండా ఉండునా అనని మాకు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉందంటే, ఉండునా అనంటే ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అని అర్థము. అలాగే
ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు అనేది మనం ఎలా అంటే మరొక వచనంలో మనం చూద్దాము. ఆది కాండము 1వ అధ్యాయము, ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు చూడండి, ఇక్కడ దేవుడు తన స్వరూపమందు అంటే నా పోలికగా ఉండాలి నా బిడ్డలని నేల మట్టితో నరులను సృజించాడు. ఎందుకు? నాలాగా ఉండాలని. తన స్వరూపమందు వారిని సృజించాను అంటే స్త్రీని గాని పురుషుని గాను వారిని సృజించాను. సృజించినాడంటే ఎందుకు అంటే నాలాగా వీళ్ళను నిర్మించిన తర్వాత వీళ్ళు నాలాగా మారాలి అనే కదా ఆయన నిర్మించాడు. అందుకు ఆయన చెవులు ఇవన్నీ మనకు చెవులు కళ్ళు ఇవన్నీ ఇచ్చింది. అవన్నీ మనం ఏం చూస్తున్నామో వాటిని ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఏం వింటున్నామో అవి వాటిని ఆయన వింటా ఉంటాడు. అందుకు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన మాటలను వింటున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు. తర్వాత మనకు కొంచెము నోటి నోరును ఎక్కువగా పారేసుకుంటాము. ఎందుకంటే దీనికి నాలుకకు అదుపు అనేది లేకుండా మనము విచ్చలవిడిగా మాట్లాడేస్తుంటాము. ఎందుకంటే దానిని కూడా దేవుడు వింటా ఉంటాడు, దాన్ని కూడా దేవుడు చూస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు మనకి చూస్తున్నాడు, వింటా ఉన్నాడు, తర్వాత మనను పరిశీలన చేస్తా ఉన్నాడు అనే అంశాలు మనకు క్లారిటీగా నిజంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే దేవుడు వాక్యాల రూపంలో మనకు తెలియజెప్పాడు. అలాగే మ్యూట్లో పెట్టుకోండి, దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. చూడండి, ఆయన ఎవరిని చూస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు అనేది మనం చూద్దాం. 33వ కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13, 14 వచనాలు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13, 14, 15 వచనంలో చూడండి. 13లో యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ చూడండి ఇక్కడ దృష్టించుచున్నాడు, తానున్న నివాసంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూడండి, ఇక్కడ యెహోవా ఎక్కడి నుంచి చూస్తున్నాడు? మనలందరినీ ఆకాశంలో నుండి చూస్తున్నాడు. చూడండి, ఆకాశంలో నుంచి కనిపెడుచున్నాడు. చూడండి, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. చూడండి, ఆయన ఆకాశంలో నుంచి అయ్యో నా బిడ్డ ఎవరన్నా నన్ను పిలుస్తారా, లేకుంటే నన్ను ఎవరన్నా నా గురించి నా నామాన్ని మహిమపరుస్తున్నారా, నా గురించి అన్నిలలో సువార్త చెప్తున్నారా, లేక నా నామాన్ని సత్యంను బోధిస్తున్నారా, లేక అబద్ధంగా బోధిస్తున్నారా అనేది ప్రతి ఒక్కటి. తర్వాత మనము ఈర్ష్యతో అసూయతో ఏ మాటలు మాట్లాడుతున్నాము, ఎలా బోధిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనే విషయాల గురించి యెహోవా చూడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశంలో నుంచి చూస్తా ఉన్నాడు, కనిపెడుతా ఉన్నాడు, ఏం చేస్తున్నారో అని పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరిని ఆయన చూస్తా ఉన్నాడు. తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులు అందరి వైపు చూస్తున్నాడు. తాను దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. చూడండి, అక్కడి నుంచి చూడు భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించి ఉన్నాడు. చూడండి, వారి క్రియలన్నీ విచారించువాడు. చూడండి, అంటే మన క్రియలు అంటే మన తలంపులు, మనం ఏం చేస్తున్నాం, మన పనులు అవన్నీ ఆయన చూస్తున్నాడు. చూడండి, వారిని దర్శించువాడు. ఎవరు మనల్ని దర్శించేది? ఆయనే. మనల్ని ఆపదలో నుంచి విడిపించేవాడు ఆయనే. ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నాడు. అది మనము
నమ్మాలి. ఎందుకంటే దేవుడు చూడలేదు కదా, ఎవరు లేరు కదా అని మనం అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తా ఉన్నాడు. అలాగే 139 కీర్తన 139 కీర్తన కీర్తన గ్రంథము 139వ అధ్యాయము చూడండి, 13, 14, 15 వచనాలు చూడండి. ఇక్కడ నా అంతరంద్రములను నీవే కలగజేసితివి. నా అంతరంద్రములను అంటే మనకున్న అవయవాలు మొత్తం ఎవరు? దేవుడు కలగజేసినాడు మనకు. చూడండి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. చూడండి, తల్లి గర్భమందు దేవుడు మనల్ని ఎప్పుడు నిర్మిస్తున్నాడో ఆయన చూసి నిర్మిస్తాడు. చూడండి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే కొంతమంది చాలా అందంగా ఉంటారు, ఎందుకంటే పుట్టినప్పుడు అందంగా ఉంటారు, అలాగే పెద్దగా అయిన తర్వాత కూడా అందంగా ఉంటారు. అవి దేవుడు వారిని అలా నిర్మించాడు అందంగా. అది దేవునికి ఘనత. కానీ చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది అని వాళ్ళని ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళని పొగుడుతా ఉంటారు. కానీ వారిని సృష్టించిన దేవుణ్ణి ఎవ్వరూ పొగడరు. చూడండి, ఇక్కడ నువ్వు నన్ను కలగజేసిన విధం చూడగా అంటే భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. చూడండి, మనల్ని దేవుడు ఇలా నిర్మించినందుకు ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తల్లి గర్భంలో నుంచి ఈ రోజు మనము బయటికి వచ్చి ఆయన సువార్త ప్రకటించుటకు, చూడండి, ఆయన వాక్యాన్ని వినుటకు, ఆయన వాక్యం చెప్పుటకు, ఆయన సన్నిధిలో పాటలు పాడుటకు, ఆయన సన్నిధిలో మోకరించుటకు, ఆయన సువార్తను ఇతరులకు చెప్పుటకు ఇవన్నీ చేస్తున్నామంటే ఆనాడు దేవుడు తల్లి గర్భంలో నుంచి మనల్ని నిర్మించాడు. ఎందుకంటే ఆయన పని చేయడానికి మనల్ని ఈ భూమి మీదకి ఆయన రప్పించాడు. చూడండి, తర్వాత నీ కార్యములు చూడండి ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టిన వాడను. చూడండి, ఇక్కడ 16వ వచనం చూసుకున్నట్టయితే నేను పిండమునై ఉండగా చూడండి నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. చూడండి, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని ఎంత స్పష్టంగా మనకు తెలుస్తుందో. చూడండి, నేను పిండమునై ఉండగా నా కన్నులు నిన్ను చూచెను. చూడండి, అంటే మనం తల్లి గర్భంలో పిండమై ఎప్పుడైతే మనము తల్లి కడుపులో మనము పిండముగా ఉంటామో చూడండి అప్పుడే దేవుడు మనం చూస్తాడు. ఎందుకంటే మనము మన జీవితం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటాం అనేది దేవునికి ముందే తెలుసు. మనం అనుకుంటుంటాము ఇప్పుడు మన రోజులు ఇలా ఉన్నాయి, మన బ్రతుకులు ఇలా ఉన్నాయి, ఇంకొన్ని రోజులకైనా మనం మారకపోవచ్చా, తర్వాత ఈ రోజులలోనే ఇట్లా బతకడానికి తినడానికి కష్టంగా ఉంది అని మనం అనుకుంటాము. ఇంకా ఎన్ని రోజులు ఇవి భరించాలి అని కూడా మనం అనుకుంటాం. కానీ అవి మనం ఏం భరించాలి, ఎలా చేయాలి, ఏం చేస్తున్నాము, తర్వాత నువ్వు ముందు ఎలా ఉండబోతున్నావు, నువ్వు తర్వాత ఎలాగా ఆత్మీయతలు ఎదుగుతున్నావా తగ్గుతున్నావు అనే ప్రతి విషయం చూడండి మనకంటూ ఒక గ్రంథము. దేవుడు పరలోక రాజ్యంలో ఒక్కొక్కరికి ఒక జీవ గ్రంథాన్ని వ్రాయించి పెడతారు. ఎందుకంటే నిన్ను తల్లి గర్భం నుండి ఎప్పుడు నిర్మించాడో ఆయన అప్పుడే జీవ గ్రంథాన్ని ఒక్కొక్కరికి ఒక జీవ గ్రంథాన్ని రాసి ఉంచినప్పుడు చూడండి మన దినములన్నీ అప్పుడే ఇంకా చూడండి ఇక్కడ నీ గ్రంథంలో లిఖితంలాయను అంటే నా దినములన్నీ అంటే నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. చూడండి, అంటే తల్లి గర్భంలో మనల్ని ఏ రోజైతే నిర్మించాడో ఇంకా ఒక్క రోజైనా జరగక ముందుకే, ఇంకా పూర్తి కాకముందుకే మన జీవిత కాలం మొత్తం, మన ఆయుష్ మొత్తము, మన తలంపులు, మన ఆలోచనలు, తర్వాత మన కష్టాలు సుఖాలు అవన్నీ మొత్తం ఒక గ్రంథంలో ఆయన చూడండి రాయించి పెట్టాడు. చూడండి, నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయను. చూడండి, కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు చూస్తున్నాడు? పిండంనై ఉన్నప్పుడే మనల్ని చూస్తా ఉన్నాడు ఆయన. అలాగే మనము మరొక వచనం చూసుకున్నాము, ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము
చూడండి 8వ వచనం చూడండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, చూడండి, ఇష్టం పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండేను గనక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని, చూడండి, నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే మనం ఎప్పుడైతే పుట్టినామో అప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని చూస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, చూడండి, ఇక్కడ మనకు అంటూ ఒక ప్రాయము, తర్వాత ఒక వయసు వచ్చినప్పుడు దేవుడు కన్యక ఎలాగైతే తన భర్త కోసం లేదా ఇప్పుడు స్త్రీని సంఘంతో పోల్చాడు. కాబట్టి సంఘం అంటే ఎవరు? స్త్రీని సంఘంతో పోల్చినప్పుడు పెళ్లి కుమారుడు వధువు ఎలాగైతే వరుణు కోసం ఎదురు చూస్తుందో అలాగా దేవుడు నిన్ను సృష్టించిన యెహోవాను నేనే నీకు భర్తనై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు మన దగ్గరకు వచ్చి నేను వివాహం చేసుకుందాం అని చెప్తున్నట్టు నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకున్నగా నీవు నా దానవు. నా దానం అంటే వివాహం అంటే దేవుడు ఇప్పుడు మన స్త్రీ పురుషులు ఎలా వివాహం చేసుకుంటున్నామో, వివాహం అంటే అలా కాదండి. వివాహం అంటే ఎలాగంటే, వివాహం అంటే మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, మనం ఎప్పుడైతే రక్షణ మారు మనసు బాప్తిసం పొందుతామో అది వివాహం అంటే. దేవుడు అప్పుడు సంఘంలో మనల్ని వివాహం చేసుకుంటాడు. ఎందుకంటే తర్వాత 2వ రాకడలో పెళ్లి కుమారుని వలె దేవుడు వచ్చి మనల్ని తనతో తీసుకెళ్లిపోతాడు. ఎప్పుడైతే మనం ఆయనను నిజమైన దేవుడు అని అంగీకరిస్తామో, రక్షణ మారు మనసు బాప్తిసం ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఆయన దానవు. చూడండి, నువ్వు నా దానవు అని అంటే మనము ఆయన రక్షణ మారు మనసు పొందాలి. కాబట్టి మనము పుట్టించినప్పుడే దేవుడు మనల్ని పుట్టించినాడు. దేనికి? ఆయన సొత్తు కావాలని. ఎందుకంటే మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు తన రక్తంతో. కాబట్టి మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాబట్టి మనం చేసుకున్న భర్తలు మనకు సొంతం కాదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు సొంతం కాదు. ఎందుకంటే మనం సంపాదించుకున్న ఆస్తులు, తర్వాత మనం సంపాదించుకున్న డబ్బు, విలువైన ఆభరణములు ఇవి మన సొత్తు కాదు, మన ఆస్తి కాదు. దేవుడు ఎవరంటే దేవుడే మన ఆస్తి, దేవుడు మన సంపద. కాబట్టి మనము ఎలా ఉండేది పెరిగేది? దేవుడు మనం పిండంనై ఉండగా దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం చేసే ప్రతి చిన్న పనిని మనము గమనించుకోవాలి. అలాగే దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే ఇక్కడ సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. చూడండి, ఇక్కడ పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. చూడండి, పాతాళమును అనంటే ఇప్పుడు మనం నరకానికి వెళ్తాము. ఎందుకంటే రక్షణ మారు మనసు పొందుకుంటే చూడండి దేవునికి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆ పాతాళము, చూడండి, నరకము, అగాధ, చూడండి, కూపము యెహోవాకు కనబడుచున్నవి. కనబడుతున్నవి అంటే దేవుడు చూస్తున్నాడనే కదా అర్థము. కాబట్టి నరుల హృదయంలో మరీ తేటగా ఆయనకు కనబడును కదా. చూడండి, ఆయనకి ఏం కనిపిస్తున్నాయి? పాతాళమును అగాధ కూపముని. అవే దేవునికి కనిపిస్తున్నప్పుడు మనల్ని సృష్టించిన దేవునికి మన హృదయంలో చూడండి ఎంత తేటగా, అంటే ఎంత తేలికగా మన ఆలోచనలు కనిపిస్తాయి. ఆయనకు ఎంతో తేలికగా మన ఆలోచనలు, మన తలంపులు అవన్నీ దేవునికి కనిపిస్తా ఉన్నాయి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అలాగే ఎలా చూస్తున్నాడు అంటే చూడండి, ఆయన ఎవరిని చూస్తా ఉన్నాడు? మంచి వారిని. చూడండి, దేవుడు మంచి వారిని చెడ్డవారిని ఇద్దరిని చూస్తున్నాడు. ఎందుకంటే
పాతాళంకి ఎవరు పోతారు? దేవుని నమ్ముకోకుండా రక్షణ మారు మనసు పొందకుంటే పాపం చేసిన వారు చూడండి, ఇక్కడ చూడండి పాతాళమునకు వెళ్ళిపోతారు. అగాధ కూపమునకు చూడండి యెహోవాకు కనబడుతున్నవి. అంటే దేవుని నమ్మిన వారు, రక్షణ పొందిన వారు, ఈ లోకంలో ప్రయాస పడిన వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు. అంతం మటుకు విశ్వాసంలో నిలకడగా ఉండి శ్రమలకు ఓర్చుకొని ఉన్నవారు ఆయన రాజ్యానికి వెళ్తారు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ పాతాళ లోకముకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడుతున్నవి. అంటే దానికి ఏమని అర్థం? ఆయన ఎవరు చూస్తున్నారు? మంచి వారిని చూస్తున్నాడు ఆయన, అలాగే చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. అలాగే మరొక వచనం మనం చూసుకున్నట్టయితే ఆది కాండము 6వ అధ్యాయము చూడండి 5, 6, 7 వచనంలో చూడండి. ఇక్కడ 5వ అధ్యాయం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చూడండి చెడ్డదనియు యెహోవా చూచి అంటే చూస్తున్నాడు. నరుల హృదయం ఎలా ఉంటది? చెడ్డతనము చూడండి. ఈ నరుల హృదయము చూడండి, నరుల చెడుతనము చూడండి భూమి మీద గొప్పదని మనం ఎంచుకుంటాం. అంటే మన హృదయము, మన ఆలోచనలు, మనం చేసే ప్రతి పని మనకి ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నేను బాగా చేస్తున్నాను అంటే మనమే మనుషులకు, ఎందుకంటే మనుషుల మెప్పు మనము ఎక్కువ ఆశ్రయిస్తాము, మనుషుల మెప్పును మనము కోరుకుంటాం. చూడండి వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదై ఉన్నది. ఎందుకంటే మన ఊహ చూడండి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? చెడ్డవి. అంటే మనము దేనికి ఆలోచించినా కూడా అది మనకు ఏదో మంచిగా, మన దృష్టికి మంచిగా ఉంది, కానీ అది దేవుని దృష్టికి ఎలా ఉందంటే చెడుగా ఉంది. చూడండి ఆ హృదయాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ఇక్కడ భూమి మీద గొప్పదని ఎవరైతే నా ఆలోచన గొప్ప, నేనే గొప్ప, నాకు ఇంత డబ్బులు ఉన్నాయని ఎవరైతే పొంగిపోతా ఉంటారో, నాకు ఇంత ఆస్తి ఉంది, ఎందుకంటే నేనే ఎక్కువ వాక్యం చెప్తాను, నేనే పెద్ద పాస్టర్, నాకు రెవరెండ్ పోస్ట్ వచ్చిందని ఎంతగానో అనుకుంటా ఉంటారు. చూడండి అలాంటి వాళ్ళ, ఎందుకంటే దేవునికి అయిష్టకరంగా మనం ఆలోచనలు చేసినప్పుడు అవి దేవుని దృష్టిలో ఏమైతాయంటే చెడుగా మిగిలిపోతాయి. చూడండి యెహోవా ఇక్కడ చూస్తున్నారు. చూడండి తాను భూమి మీద చూడండి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం తన హృదయంలో నొచ్చుకొనెను. చూడండి ఇలాంటి ప్రజలను నేను ఎందుకు నిర్మించినానా, నేను ఎందుకు చేసినానా? ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వీని ఎందుకు కన్నానా, వీడు ఎందుకు పుట్టాడా, ఎందుకు పుట్టింది ఈ పాప, మా పరువు నాశనం అయిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చినప్పుడు మనం అనుకుంటాం, మా పాప తలవంపులు తెచ్చి పెట్టింది, ఎందుకు పుట్టిందా ఈ పాప, ఎందుకు పుట్టింది దేవుడా, చనిపోయింటే బాండు అని ఎంతో తల్లిదండ్రులు వారికి బాధ అనిపించినప్పుడు అలా మన మీద వాళ్ళు కోపపడతారు, బాధపడతారు, దుఃఖపడతారు. దేవుడు కూడా చూడండి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ హృదయం అంత చెడుగా ఉంది కాబట్టి, వారి ఆలోచనలు అంత చెడుగా ఉంది కాబట్టి, వారిని చూస్తున్నాడు కాబట్టి చూడండి తాను భూమి మీద చూడండి నరులను చేసినందుకు సంతాపన ఉంది. అంటే మనసులోనే హృదయంలో నొచ్చుకుంటున్నాడు, అయ్యో నేను ఎందుకు చేశాను ఈ బిడ్డలను, ఎందుకు నేను నిర్మించినాను, ఎందుకు వీరికి అవయవాలు ఇచ్చినాను, ఎందుకు వీరికి ప్రాణం ఇచ్చినాను. ఎందుకంటే ప్రాణం ఇచ్చింది, అవయవాలు ఇచ్చింది ఇతరులకు సహాయం చేయడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి. కానీ నేను తర్వాత లోకంలో మన పనులు చేసుకోవడానికి మన శరీర అవయవాలను ఉపయోగించుకోవాలి. వాటితో మనం పాపపు పనులు చేస్తున్నాం, కానీ పరిశుద్ధమైన పనులు ఎక్కడనూ మనము చేయలేదు. కాబట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడు, దుఃఖపడుతున్నాడు, యాతన పడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 7వ వచనం చూసుకున్నట్టయితే అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను చూడండి, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను చూడండి భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ భూమి మీద పక్షులు కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని కోపానికి, వారి ఆలోచనలు, వారి హృదయము, వారి ఉగ్రత దేవుని కోపానికి గురైపోయినాయి ఇక్కడ. అందుకు వేటిని లేకుండా తుడిచివేస్తానని దేవుడు అనుకుంటున్నాడు. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు చూడండి ఇక్కడ సంతాపము నొంది ఉన్నానా నేను. అంటే దేవుడు చూడండి, అంటే దేవుడు అలా సృష్టించినందుకు సంతాపం పొందుతున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అంటే దేవుడు ఇక్కడ నరులు అంటే మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు అని అర్థం. తను చూస్తున్నాడు కాబట్టి
దుఃఖపడతా ఉన్నాడు మనల్ని చేసినందుకు ఆయన. ఎందుకంటే అయ్యో నా బిడ్డలు ఎందుకు ఇలా తయారైపోయారు, ఎందుకు ఇలా చేశాడు అని ఆయన దుఃఖపడతా ఉన్నాడు. చూడండి ఆయన ఎందుకు దుఃఖపడుతున్నాడంటే ఎందుకు దేవునికి అసహ్యమైన కార్యాలను ఎక్కువ చేయడం వలన. అలాగే మనము ఇందాక దేవుడు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడని మనం ఎక్కడ అనుకున్నాము? సామెతల గ్రంథం 15:3 అనుకుంటాం. అలాగే ఆయన దృష్టికి ఎవరు మంచిగా కనిపించలేదు. అదే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. చూడండి ఇక్కడ ఎవరు? నోవాహు గారు. చూడండి నోవాహు గారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిగా కనిపించారు. చూడండి ఇక్కడ యెహోవా ఈ తరం వారందరిలో, అంటే అందరిలోకెల్లా నువ్వే నాకు నీతిగా కనిపించావు. చూడండి నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎందుకంటే ఇక్కడ ప్రజలను నేను నాశనం చేస్తాను, తర్వాత నరులను, తర్వాత భూమిని, వారి పంటలను, ఆ పక్షులను, ప్రతి దాన్ని నేను ఏమంటున్నాడు? తుడిచివేస్తాను. ఎందుకంటే ప్రతి పక్షిని 2 జతలు కలిసి జతగా ఓడలో ప్రవేశపెట్టని నోవాహు గారికి చెప్పినాడు. ఎందుకంటే ఆ కాలంలో యెహోవా దృష్టికి నోవాహు గారు నీతిగా ఉన్నారు కాబట్టి ఆయన చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ నరులందరూ వారి హృదయం చెడుగా ఉంది కాబట్టి వారిని తుడిచివేయాలనుకున్నాడు. ఇక్కడ నోవాహు గారిని నీతిగా ఉన్నాడు కాబట్టి ఆయనను తుడిచివేయలేదు. ఎందుకంటే రక్షించి నేను జల ప్రళయంను కురిపేశాను. ఎందుకంటే ఆయనకు కోపం వచ్చింది, ఆయన కోపానికి వారు కారణమయ్యారు కాబట్టి అందరినీ తుడిచివేస్తాను అన్నారు. ఎందుకంటే మంచి వారు ఎవరు, చెడు వారు ఎవరు, మంచిగా ఎవరు ఆలోచిస్తున్నారు లేక చెడుగా ఎవరు ఆలోచిస్తున్నారు? మన ఆలోచనలు ఇతరులను ముంచే వారిగా ఉందా, ఇతరులను బాధించే వారిగా ఉందా, లేకుంటే మన ఆలోచనలు ఇతరిని ఎంకరేజ్ చేసే వారిగా ఉందా, లేకుంటే వారిని కష్టాల్లో బాధల్లో వారి బాధలు విని మనకి మాటల ద్వారా మన మాటలు వారికి ఓదార్పునిస్తున్నాయా లేదా అని మన ఆలోచనలు మనము సరిచూసుకోవాలి. అలాగే మనము చూడండి మనుషులు చూడలేదు అనుకుంటాం, కానీ ఇక్కడ దేవుడు చూస్తా ఉన్నాడు. చెడ్డ వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఈనాడు మనం కూడా అలా ఆలోచించినట్టయితే వాటిని మార్చుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అలాగే మనం మరొక వచనం చూసుకున్నాము. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. చూడండి సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రములను హృదయమును చూచువాడవు నీవే, నీ వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చేతును కదా. ఇర్మియా ప్రకారం దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆయన నీతిమంతులను ఏం చేస్తాడు? పరిశోధిస్తాడంట. పరిశోధించేవాడు నీవే అంటే అబ్రహాం గారు చూడండి నీతిగా ఉన్నారు, నీతిగా ఎంచబడినారు కాబట్టి ఆయన విశ్వాసము చూడండి కుమారుని ఇవ్వడానికి కూడా సిద్ధపడినది. ఎందుకంటే ఆయన నీతి అంతం వరకు ఉంటుందా లేదా అని దేవుడు పరీక్షించి తన కుమారుని అడిగినప్పుడు ఆయన అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగ నీతిమంతులను ఎన్నో పరీక్షలు ఆయన చేస్తాడు. ఎందుకంటే వారి అంతరంగములను వారి హృదయమును ఆయన పరిశోధిస్తాడు. ఇక్కడ చూడండి పరిశోధించి వాడవు నీవే, నీతిమంతులను అంతరంధ్రములను హృదయమును చూచువాడవు నీవే. ఆయన చూస్తూ పరిశోధిస్తాడు. ఎందుకంటే మనమంటూ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వాటిలో నుంచి మనము వెళ్ళకపోతే మనకు ఎప్పుడు ఎనీ టైం మనము సుఖమైన జీవితాన్ని కోరుకున్నప్పుడు మన శరీరాన్ని మనము దేనికంటే శ్రమకు నలగనీయకుండా ఓన్లీ మనం సంతోషాన్ని మాత్రమే మనం కోరుకున్న వారైతే దేవునికి ఎప్పుడు దగ్గర కాలేము. ఎందుకంటే శ్రమలు అన్న కొలిమిలో మనం కాలినప్పుడే మనలో ఆయన రూపు వస్తుంది. కాబట్టి మన అంతరంగములను ఆయన
చూస్తా ఉంటాడు. మన లోపల మన పై రూపం కాదు, బాహ్య రూపం, మన ఆత్మీయ రూపం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది అనేది ఆయన చూస్తా ఉంటాడు. కాబట్టి ప్రతిదీ అంటే మనం బయటికి అనుకున్నా కూడా లోపల మాట్లాడుకుంటాం, అది కూడా దేవుడు చూస్తున్నాడు. చూడండి ఇక్కడ. అలాగే ఏడో వచనము 8, 9 చూసుకున్నట్టయితే చూడండి, యెహోవా నన్ను ప్రేరేపింపగా చూడండి, నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము చేయుచున్న చూడండి, దోపుడు జరుగుతున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చను గాని, దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అసహ్యమును హేతువాయేను. చూడండి ఇక్కడ అంటే ఇర్మియా ప్రవక్త దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు మనం మొదటి వచనం చూస్తున్నట్టయితే ఇర్మియా ప్రవచనంలో పలకగా, యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడగు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియా కొట్టి ఆ మందిరమందుసుడి బెన్యామీను మీదికి గుమ్మమునొద్ద నుండి చూడండి బొండలో అతనిని వేయించను. అక్కడ వేయించినప్పుడు ఇక్కడ ఇర్మియా గారు బాధపడతా ఉన్నారు. నన్ను నీ సువార్త నీ ప్రవచనంలో చెప్పినప్పుడు ఏమంటున్నారు, నన్ను వాళ్ళు కొట్టి బండలో పడేశారు, నువ్వు ఇంతకు ఉన్నావా లేదా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. చూడండి ఇక్కడ 9వ వచనం చూస్తున్నట్టయితే ఆయన పేరు నేను ఎత్తను, చూడండి ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. చూడండి అంటే ఆయన పేరు కూడా నేను ఎత్తను, నీ వాక్యం నీ పేరు ఎత్తను, నీ వాక్యము నేను చదవను, నీ స్వార్థ నేను చెయ్యను, నీ ప్రవచనము నేను చెప్పనని ఇర్మియా గారు ఎంతగానో బాధిస్తున్నారు. బాధిస్తున్నారు అంటే ఇక్కడ చూడండి అలా చాటించినప్పుడు ఇక్కడ ఆయన నామం బట్టి నేను ప్రకటింపను అని వేడుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచున్నది. చూడండి అని కోపం వస్తుంది, వేదన వస్తుంది, ఇర్మియా గారికి దుఃఖం వస్తుంది, ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. నేను అనుకుంటున్నా చూడండి నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. చూడండి మండుచు అంటే ఆ కోపము ఆ బాధ అవన్నీ ఎముకలలోనే మండుతూ ఉన్నది. చూడండి నేను ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అని అంటే ఏడ్చి విసిగి చెందినాడు. అయినా కూడా దేవుడు తను ఇర్మియా గారిని ఏర్పరచుకున్నారు కాబట్టి ఎంత ఏడ్చినా ఇక్కడ దేవుడు మాత్రం తనను వదిలిపెట్టలేదు. కానీ తగిన సమయమందు ఆయన సమయం వచ్చినప్పుడు కార్యం చేస్తారని ఇక్కడ ఇర్మియా గారు ఆలోచన లేకుండా చూడండి తొందరపడతా ఉన్నారు. నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, ఎందుకంటే నీ నామాన్ని ప్రకటించినప్పుడు నేను నవ్వుల పాలైనాను, నన్ను ఎగతాళి చేస్తా ఉన్నారు అని అంటున్నారు. దినమెల్లా చూడండి బలాత్కారం చేస్తున్నారు నా మీద, దోపుడు సొమ్ము చూడండి దోపుడు జరుగుతున్నది, అయినా కానీ నువ్వు చూస్తూ ఊకున్నావా అని ఇర్మియా గారు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు అలా కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే ఈ సువార్త వద్దు మనకి, ఎందుకంటే ఈ సువార్త వద్దు, ఈ ప్రార్థన వద్దు, అన్ని వదిలేస్తాం, దేవుడే వద్దు. నమ్ముకొని కొంతమంది అంటారు నమ్ముకొని ఏం లాభం వచ్చింది, అంతా నష్టపోయినాము, దేవుని నమ్ముకోవడం వల్ల మాకు ఏ మంచి జరగలేదు అని చెప్తా ఉంటారు. కానీ అది మన నిర్ణయము, దేవుని నిర్ణయం అది కాదు. ఎందుకంటే దేవుని నిర్ణయం, దేవుని చిత్తము మన జీవితంలో జరగాలంటే మనము ఆయన సమయము ఎప్పుడు మనకి నిర్ణయించారో దానిని గ్రహించి మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. చూడండి ఇక్కడ నేను నీ మాట ఎత్తను, నీ వాక్యము ప్రకటించను అని దేవుడు అనుకుంటున్నాడు, దేవునితో మనసులో అనుకుంటున్నాడు. కానీ నేను అది బయటకు చెప్పుదునా అని అంటే ఆయన చెప్పుకున్నా కూడా, ఎందుకంటే ఆయన నా మాట నాలుకకు రాకముందుకే మొత్తం నీకు తెలుసు అని 139వ కీర్తనలు ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన మనసులో అలా అనుకున్నాడు. అయినా కూడా ఆ మాట అనుకున్నా కూడా నేను ఏడ్చి విసిగి చెప్పక మానలేను, ఎందుకంటే ఇలా అనకుండా నేను ఉండలేను దేవుడా అని ఇర్మియా గారికి చెప్తున్నాను. కాబట్టి ఆయన ఎంత బాధిస్తున్నా కానీ ఇక్కడ దేవుడు చూస్తా ఉన్నాడు, అవన్నీ చూస్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు చూస్తా ఉన్నాడని మనము నిజంగానే నమ్మాలి. ఇలా ఆయన
చూడండి, దేవుడు నడుచు త్రోవలన్నిటిని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి ఇర్మియా గారు ఏం చేస్తున్నాడంటే ఆయన త్రోవలన్నిటిని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను కొట్టడము, హింసించడం, బాధించడం, అంటే నా సువార్త, నా నామమున నా ఎందుకంటే నేను ఏర్పరచుకున్న మనిషి ఎలా నా సువార్త చేస్తున్నాడు, ఏ త్రోవన వెళ్తున్నాడు అనేది దేవుడు ఇర్మియా గారిని ఇక్కడ గమనిస్తా ఉన్నారు. అలాగే 119 కీర్తనలు 119 అధ్యాయము చూడండి, ఇక్కడ 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, వెలుగై ఉన్నది అని వాక్యం ఇచ్చినాడు. ఇర్మియా గారు ఎలాంటి త్రోవలలో నడుస్తున్నారు అన్నది దేవుడు చూస్తా ఉన్నాడు, కానీ తన వెంటే ఉన్నాడు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపం అంటే వాక్యం అంటే ఇక్కడ చూడండి, దీపం అంటే వెలుగు అంటే వాక్యమే. ఎందుకంటే వెలుగు అంటే దేవుడే, కాబట్టి ఇక్కడ వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే ఆయన ఎలాంటి త్రోవలలో నడుస్తున్నాడో వెలుగు రూపంలో. ఎందుకంటే చీకట్లో ఉన్నా కూడా దేవుడు తనకు తోడుగానే ఉన్నాడు, కానీ అది మనము గ్రహించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఈ శ్రమలు ఇవి మీకు కొన్ని రోజులే, కానీ అలా వస్తాయి వెళ్ళిపోతాయి. వర్షం ఎలా వచ్చి వెళ్ళిపోతుందో అలా మన జీవితంలో కొన్ని రోజులు శ్రమలు ఉంటాయని మనము ఓర్చుకోవాలి. మన త్రోవలన్నిటినీ ఆయన సరళం చేస్తున్నాడు. ఎందుకంటే చూస్తా ఉన్నాడు, మన త్రోవలన్నిటినీ చూస్తా ఉన్నాడు. అప్పుడు మనము చీకట్లో నడిచే మన త్రోవలన్నిటినీ వెలుగు చేయడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. అలాగే లాస్ట్ వచనం చూసి చివరిగా నేను ముగించేస్తాను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము చూడండి. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. చూడండి, ఇక్కడ నరుని మార్గములను అంటే మనం ఎలా నడుస్తున్నా కూడా, ఏ మార్గంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మార్గం అంటే మనం నడిచేదే కాదు, మన జీవితంలో ప్రయాణించేది కూడా ఒక మార్గము. చూడండి, ఇక్కడ నరుని మార్గములను యెహోవా చూడండి ఎరుగును. ఆయన ఎరుగును అంటే ఆయన చూస్తా ఉన్నాడు, ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎరుగును అని ఇక్కడ రాయించి పెట్టారు. చూడండి, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి మన నడతలు అనంటే ప్రవర్తన, మన ప్రవర్తన అన్నిటినీ ఆయన చూస్తా ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనములు చూడండి. ఇక్కడ 6 చూడండి. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు చూడండి నా పరుపు తేలజేయుచున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు గారు నేను మూలుగుచున్నాను, అలసి ఉన్నాను అంటే ఎంత కష్టము, ఎంత బాధ మనము ఉన్నప్పుడు. ఎందుకంటే మనము కన్నీళ్లతో మూలుగుతాము, ఎందుకంటే మన కోసము దేవుడు మూలుగుచూ విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ దేవుడు ఎందుకంటే ఆత్మ మన పక్షాన మూలుగుచూ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో దేవుడు మన కోసం విజ్ఞాపన చేయించినాడు. మనం కూడా అలా మూలుగుచూ దేవుని విజ్ఞాపన చేసి అలసిపోయేలాగా మనము ప్రార్థన చేయాలి. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు చూడండి నా పరుపు చూడండి తేలజేయుచున్నాను. చూడండి నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అంటే మరి అంతరా ఏడ్చి ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నారు. చూడండి విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయు వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. ఎందుకంటే మనము తొలగిపోవాలి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మనం పాపం చేసే వారిగా మనము ఉన్నామేమో ఒకసారి మనం సరి చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఏడ్చేది, ఎంత ప్రార్థన చేసేది, ప్రతిదీ దేవుడు మన రోదన అర్ధధ్వని దేవుడు వినేవారిగా ఉంటున్నారు. చూడండి యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. చూడండి
నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా చూడండి అదురుచున్నారు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చూడండి, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదారు. ఆకస్మికంగా అంటే దేవుడు మన జీవితంలో కార్యం ఎప్పుడు చేస్తాడో మనకు తెలియదు. ఆకస్మికంగా మన మీదికి ఎలాగైతే అనేక సంఘటనలు మన జీవితంలో శోధనలు ప్రవేశిస్తాయో, దేవుడు కూడా అనుకోకుండా మన జీవితంలో ఎప్పుడు కార్యాలు జరుగుతాయో మనము గ్రహించుకోలేము. కాబట్టి మన శత్రువులందరి ఎదుట ఆయన బహుగా మనల్ని, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచదును అని 28 కీర్తనలో మనం చదువుకున్నాం. కాబట్టి మన నడతలన్నిటినీ ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే మనకు శత్రువులు ఉన్నారా, లేక మనకు బాధ కలుగుతుందా, వేదన కలుగుతుందా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నామా, లేక అప్పుల్లో ఉన్నామా, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే భయంతో మనము ప్రవర్తించాలి. దేవుడు చూస్తున్నాడు అంటే చాలా మంది బైబిల్ చదవము, వాక్యము మనము ధ్యానించము, ఏమి చేయము, కానీ ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చే వారిగా మనం ఉంటున్నాం. కానీ మనము ధ్యానిస్తున్నామా లేదా అని, మనుషులు చూస్తున్నారని, మనుషులకు మెప్పుదల కావాలని మనము చదివి వాక్యాన్ని మనం వివరించకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, మనుషులతో మనకు పని లేదు. దేవుడు చూస్తున్నాడని మన ప్రవర్తన మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉంచుకోవాలి. అందుకని దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి భయపడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటామో, మనకు దేవుడు అనేక ఆశీర్వాదములు దేవుడు ఇచ్చేవారిగా మనం ఉంటారు. కాబట్టి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వాక్యానుసారం నడుచుకోవాలని, అలాగే దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు అంటే, చూడండి, దేవుడు చూడలేదని మనం అనుకుంటాం. భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన మన యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మంచి వారిని, చెడ్డవారిని ఆయన చూస్తా ఉన్నాడు. తర్వాత ఆయన ఎలా పగను చోటు చేసుకున్న వారిని కూడా ఆయన చూస్తా ఉన్నాడు. 10వ కీర్తన 14వ అధ్యాయము 18వ వచనం. ఇది వివరించడానికి ఇంకా టైం లేదు కాబట్టి నేను ముగించేస్తా ఉన్నాను. అలాగే నరుల హృదయాలను ఆయన చూస్తున్నాడు, అంతరంగమును చూస్తా ఉన్నాడు. మనం నడిచే ప్రతి ఒక్క త్రోవలను, మన నడతలన్నిటినీ ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు అనే భయాన్ని మనం కలిగి ఉండాలని, తర్వాత ఈ వాక్య ఉపదేశాన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన పీటర్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాం.